నర్సరావుపేట నియోజకవర్గం పెద్దిరెడ్డిపాలెం గ్రామంలోని ఎస్సీ ఎరుకల కాలనీలో వినాయక విగ్రహం ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారికి పల్నాడు జిల్లా ఎస్టీ ఎరుకల సంఘం మరియు ఎంఆర్పీఎస్ఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు చింతిరాల వీరయ్య మాదిగ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవనీయులైన బుంగా సంజీవ్ మాదిగ్ గారి నాయకత్వంలో ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు, గౌరవనీయ జిల్లా ఎస్పీ గారు జరిగిన ప్రజా పరిష్కార వేదికలో నర్సరావుపేట మండలం పెద్దరెడ్డిపాలెం గ్రామంలో ఎస్టీ కులానికి సంబంధించిన వారు 10 సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో వినాయకుడి విగ్రహం పెట్టుకొని దేవుని పాటలు పెట్టుకుంటూ ఊరేగింపులు చేసుకుంటూ జరుగుతున్నది. దానిలో భాగంగా గత సంవత్సరము ఆ ఎస్టీ ఎరుకుల సంఘానికి సంబంధించిన విగ్రహాన్ని గ్రామంలోకి రానివ్వకుండా అక్కడున్న పెత్తందారులు ఆపేయటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు జరగబోయే వినాయక చవితి విగ్రహానికి పర్మిషన్ కోసము మన పల్నాడు జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వటం జరిగింది. ఎంఆర్పీఎస్ఎస్ ఎరుకుల సేవా సంఘం ఆధ్వర్యంలో అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఎస్పీ గారికి ఫార్వర్డ్ చేసి గవర్నర్ ఎస్పీ గారిని కలవమని చెప్తే ఎస్పీ గారిని కూడా మేము కమిటీ ఆదేశాలకు వెళ్ళి కలిసడం జరిగింది. ఎస్పీ గారు చక్కగా స్పందించి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు హామీ ఇస్తాము అని వెంటనే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగినది. గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఎంఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ బొంగా సంజయ్ మాదిగ్ గారి తరపున ఉద్యమ నమస్కారాలు. మీ ప్రెస్ మీట్ ద్వారా ఒకటి అడుగుతున్నాము. స్వతంత్రం కోసం మొన్న 79వ స్వతంత్రం వార్షికాలు చేసుకున్నాము. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇంకా కొన్ని గ్రామాల్లో కులవివక్షత ఉంటుంది. అంటరాని తరం కులవివక్షత ఇంకా వెళ్ళట్లేదు. గ్రామాలు వదిలిపెట్టి పోవటంలా ఎన్నో నాగరికతలు ఎంత చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పాడు ఒకటే మాట, స్వతంత్రం వచ్చిందంటే ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎప్పుడైతే మనం చక్కగా గ్రామాల్లో ఎదురు లేకుండా తిరిగి చక్కగా అన్ని విషయాల్లో వాళ్ళు పాలు పంచుకొని రాజ్యాధికారం వైపు వస్తేనే ఆ రోజు స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాట సిద్ధాంతం అది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు స్వతంత్రం కోసం మనం ఎన్నో చేస్తున్నాం తప్ప కానీ కొన్ని గ్రామాల్లో అంటరాని నిర్మూలన జరుగుతూనే ఉంది. ఉదాహరణకు రెడ్డిపాలెం గ్రామంలో నర్సరావుపేట మండలం ఇప్పుడు జరుగుతున్న అంశంలో రేపు ఖచ్చితంగా వినాయక చవితికి పర్మిషన్ ఇచ్చే గ్రామాల్లో అగ్ర కులస్తులతో కలిసి ఎస్సీ ఎస్టీలు కూడా కలిసి పాల్గొనే విధంగా చూడాలని మేము ఎంఆర్పీఎస్ఎస్ ఉమ్మడి గుంటూరు జరుపున కూడా మేము సభాముఖంగా మేము ప్రెస్ మీట్ ద్వారా విన్నవించుకుంటున్నాము. అలా జరగని పక్షంలో ఖచ్చితంగా ఆ సమస్య ఆ గ్రామాల నుంచి ఒక ఎరుకుల సంఘమే కాకుండా ఎంఆర్పీఎస్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా దాన్ని ఉద్యమాన్ని ఉధృతం చేసే దానికి కూడా ఎంఆర్పీఎస్ఎస్ తరపున మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సభాముఖంగా మేము చెప్తున్నాము.